తాజాగా కోనసీమ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సేనాని. రాజోలులో మూడు వారిన కొబ్బరి చెట్ల సమస్యకు పరిష్కారంగా 20 కోట్ల రూపాయలతో శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునికీకరణ పనులను వర్చువల్గా ప్రారంభించారు. డ్రెడ్జింగ్, గట్ల బలోపేతం పనులు చేపట్టారు. రైతుల కంట కన్నీరు రానివ్వనని తెలిపారు. అందుకే కోనసీమ సమస్యపై దృష్టి సారించానని తెలిపారు పవన్. కొబ్బరి రైతుల విన్నపం మేరకు కోకోనట్ బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. గతంలో రాజోలు నియోజకవర్గ పర్యటన సందర్భంగా 3 వారిన కొబ్బరి చెట్లను చూసి తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్ వారి సమస్యకు 45 రోజుల్లో సమర్థవంతమైన పరిష్కారంతో వస్తానని మాట ఇచ్చారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మాట ఇవ్వగా ఇచ్చిన గడువు కన్నా ముందే వైకుంఠ ఏకాదశి నాడే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సమస్యకు ప్రధాన కారణమైన శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న శంకరగుప్తం మేజర్ డ్రైన్ని డ్రెడ్జింగ్తో పాటు గట్లను బలోపేతం చేయడానికి గాను మలికిపురం మండలంలో ఉన్న కేసనపల్లి తుఫాన్ పునరావాస కేంద్రంలో శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. తాజాగా మంగళగిరి క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్గా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు డిప్యూటీ సీఎం. శంకరగుప్తం డ్రైన్ డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించడంతో డెల్టాలో ప్రక్షాళన మొదలైందన్నారు.